నీతిమంతులమై మోవు వేయదు. ఎక్కడ? యెహోవా మందిరములో, ఆయన ఆవరణలో మనం వర్ధిల్లుతామంట, దీవించబడతామంట, వర్ధిల్లుతామంట. ఎలా వర్ధిల్లుతామంటే మువ్వు వేయబడిదమై, అంటే మువ్వు వేయటం. జాగ్రత్తగా గమనించండి. నిన్నటి దినాన పాస్టమ్మ గారు డాక్టర్ శాలిని గారికి ఒక గిఫ్ట్ ఇద్దామని ఒక చిన్న సీసా బుడ్డిలో నీళ్లు పోసి ఒక మొక్కను తుంచి, ఆ మొక్క యొక్క కొమ్మను తుంచి ఆ బుడ్డిలో పెట్టి గిఫ్ట్ ఇచ్చారు. దాన్ని మనీ ప్లాంట్ అంటారు. అయితే నిన్న ఇలాగా వేలబడి ఉంది. అది నీటిలో రాత్రంతా నానింది. తెల్లవారికల్లా అది ఎలాగంటే నిలబడి నిటారుగా నించుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. నిటారుగా అంటే దానికి ఉదాహరణ, నిన్న సాయంత్రం రూఫస్ బాబు బైక్ మీద వెళ్తా ఉంటే డోర్ దగ్గర ఏదో మొక్క తీగ ఒకటి ఊడి పడింది కదా. నేను అన్నాను, నాన్న నీ పని అయిపోయిందిరా, ఈ కానీ మొక్క చూసిందంటే మీ మమ్మీ నీ పని ఫినిష్ అన్నాను. లేదు డాడీ అచ్చడి పెట్టేయండి డాడీ అందులో అన్నాడు. అంటే అది తీసి నేను మరలా దాని స్థానంలో మళ్ళీ దోపాను. ఎందులోకి? మట్టిలోకి. అంటే చిన్న కొమ్మ, అదేం పెద్ద ఇదేం కాదు, చిన్న కొమ్మ. కానీ ఆ చిన్నదానికి దాని ఉండాల్సిన స్థానంలో అది ఉండాలి, అంతే కదా, రైట్? అలాగనే తెల్లవారుజామున ఆమె 10 సార్లు చెప్తున్నారు ఆ మాట. చూసావా నిటారుగా నించుంది, లేచింది, అంటే దాని ప్రాణం లేచి వచ్చింది అన్నట్టు. అంటే జాగ్రత్త గమనించండి, ఆత్మీయంగా కూడా మనం ఉండాల్సిన స్థలములో, మనము ఎదగాల్సిన స్థలములో, మనము జీవం పొందుకోవాల్సిన స్థలములో ఉంటే ఆ స్థలము మనల్ని బ్రతికిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం ఉండాల్సిన స్థలము ఏంటి అనేది మనం నిర్ణయించుకోవాలి, అంతే కదా. స్థలం ఏంటి? స్థలం అంటే ఎక్కడండి? కొమ్మ తీసి ఈ చర్చ్ ఆవరణం అంటారా, లేకపోతే ఈ బిల్డింగా, ఈ ప్రాంతంలో ఉన్న బిల్డింగేనా, ఇక్కడ ఉంటేనా అంటే అలానే కాదు. జాగ్రత్త గమనించండి. బైబిల్లో ఒక ఎనాలజీ ఉంది, లేఖనాల్లో ఉన్న ఎనాలజీ. మనుషుడు 2 చోట్ల బ్రతుకుతాడు. మనుషుడు 2 చోట్ల బ్రతుకుతాడు. చెప్పండి ఎక్కడ? ఒకటి మా ఇంట్లోనండి, తర్వాత ఆఫీసులోనండి అనకండి, పిచ్చి మాటలు అయ్యానండి. ఒక మనుషుడు జీవించేది 2 స్థలాల్లో. ఒకటి పాపములో బ్రతుకుతాడు, లేదా క్రీస్తులో బ్రతుకుంటాడు. ఏ స్టేట్లో ఉన్నావు అంటే, అయితే సిన్ఫుల్ స్టేట్ ఆర్ ఇన్ లైఫ్. లైఫ్ అంటే ఎవరు? యేసు ప్రభు. వాక్యం చెప్తుంది, మీరు మీ జీవము క్రీస్తులో దాచబడి ఉన్నది అని ఉంది. ఎక్కడ దాచబడిందంట? ఆయన రాకడ వరకు క్రీస్తులో దాచబడి ఉన్నది. నౌ వి ఆర్ కాంపాక్ట్ ఇన్ క్రైస్ట్. మనం క్రీస్తులో ఇమిడిపోయి ఉన్నాం. అందుకే ఆయన ఏమన్నారు? రొట్టె మనం తీసుకుంటున్నాం. ఏమన్నారు ఆయన? ఇది నా శరీరం. రొట్టె ఎందుకు తీసుకుంటున్నాం? మనమందరం క్రీస్తు శరీరం. క్రీస్తు యొక్క శరీరంలో నాటబడిన వారు వర్ధిల్లుతారు, మూవు వేస్తారు. ఏమవుతుంది? వికసించి, అది ఫ్రూట్ కావచ్చు, పుష్పం కావచ్చు, లేకపోతే ఏదైనా కానివ్వండి, అది మొదట ఆరంభము ఓపెన్ అవ్వాలి. ఏంటవ్వాలి? ఓపెన్. మూవు వేయటం. ఆ మూవు వేయటం అనేది మనము క్రీస్తుల్లో ఉన్నప్పుడే జరుగుతుంది. సో నేను చెప్పినట్లుగా ఇందాకలా రూఫస్ బాబు తీసి పెట్టండి డాడీ అన్నప్పుడు అది తీసి పెట్టాను గాక ఈరోజు మళ్ళీ బతికింది. పాస్టమ్మ గారు ఆమెకి బహుమానం ఇద్దామని ఒక ఎక్కడో మట్టిలోంచి ఉన్న మొక్కలోంచి ఉన్న ఒక బ్రాంచ్, ఒక కొమ్మను తెంచి మరలా అది రాత్రంతా ఎక్కడుంది? అందుకే యెహోవా మందిరములో నువ్వు ఉంటే, యెహోవా మందిరపు పనిలో ఉంటే, యెహోవా ఆరాధనలో, ఇక్కడ జరుగుతున్న ఆరాధనలో ఉంటే నువ్వు వర్ధిల్లుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. సో కనుక దేవుని మందిరాన్ని పట్టించుకోండి, దేవుని మందిరం పనిలో ఉండండి, దేవుని యొక్క మందిరపు ఆరాధనలో పాల్గొనండి, దేవుని వాక్యాన్ని ధ్యానించండి, ఆ వాక్యాన్ని మీ మదిలో గుర్తుపెట్టుకొని వారం అంతా దాన్ని సాధన చేయండి. ఆ సాధన చేయటం వల్ల వారం అంతా నువ్వు ఎలా ఉంటావు? జీవం కలిగి, ఎలాగా నిటారుగా నిలబడతావు. దేవునికి స్తోత్రం చెప్పండి.